మాయా ఈరోజు ఖాళీగా ఉండి నేను మా శివగాడు అత్తుల్లో ఉన్న రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాం. కాసేపు అక్కడ ఉన్న బొమ్మలతో ఆడుకున్న తర్వాత మా వాడికి ఆకలేసిందంట. ఈరోజు ఏదైనా కొత్తగా తినాలనిపించి రాగి సంగటి చేయమన్నా నన్ను. సరే నాడు ఇంటికి వెళ్ళి చేసుకుందామని వచ్చేసాం. ఇంటికి రాగానే పొయ్యి వెలిగించి దాని మీద చిన్న కుక్క రోడ్డు పెట్టి అందులో కొంచెం నూనెసి కట్ చేసిన పచ్చిమిర్చి టమాటాలు వేసి అవి బాగా ఆ ఏగిలోపు పెంటల మీద తిరిగి కోడినోడు తెచ్చుకుని దాన్ని శుభ్రంగా కోసి కాల్చి ముక్కలు అయితే కొట్టించుకుని రెడీగా పెట్టుకో. ఈ లోపల అయితే బాగా ఏగిపోతాయి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మా ముందే చెప్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందంట. నేను మొన్న రీసెంట్గా యూట్యూబ్లో చూశాను, ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కోడి ముక్కలు కూడా అందులో వేసి బాగా కలిపాయి. నీసు వాసన రాకుండా కొంచెం పసుపు తినేటప్పుడు నోరు తిన్న తర్వాత ఏదో మండి అంత కారమై తర్వాత ఒక అరబైట్ నీళ్ళేసి కుక్కర్ మూత అయితే పెట్టాయి. ఇది ఉడికేలోపు సరదాగా బండి మీద టూర్ అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు కానీ విజయవాడ వెళ్ళి సరదా కృష్ణ చూసి వచ్చే ఈ లోపు ఇది ఉడికిపోతాయి. వచ్చి కుక్కర్ మూత తీసి బాగా ఉడికిందిలే చూడు, బాగా ఉడికింది, కొంచెం టేస్ట్ చూసి తిని పక్కన పెట్టి అలా ఉంచు. లోపు గిన్నెలోకి నీళ్ళు వేసి కొంచెం రాగి పిండి వేసి బాగా కలుపు, బాగా కలిపి పక్కన పెట్టు. ఈ లోపు అన్నం ఉడికిందిలో చూసి అన్నం ఉడికితే రాగి పిండి వేసి కలిపి పక్కన పెట్టుకున్న దాన్ని అందులో వేసి కలిపి అదే చెప్తాను మాయా, దీన్ని బాగా కలపాలి. ఎందుకంటే ఇది ఉండలు కట్టేస్తే ఎలా కలపాలంటే ఏదైనా కలుపుడు పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకు రావాలి, గుర్తుంచుకో. ఒకవేళ నీ వల్ల అవ్వకపోతే నీ పక్కన ఇలాంటి అది ఎవడో కూడా ఉంటాడో ఆడికిచ్చి ఇక బాగా కలపమను. వీడు బాగా కలుపుతాడు, ఎందుకంటే నేను డైలీ చూస్తూ ఉంటాను అమ్మాయిలతో పులిహార బాగా కలుపుతాడు కాబట్టి. అలా కలుపుతాడు కాబట్టి మా వాడికి 6 ఎవరు ఉన్నారు. సరదాగా జోక్ చేసిన మరా 6 కాదు 7. తర్వాత ఓ ప్లేట్ తీసుకుని దానికి కొంచెం నెయ్యి లేకపోతే ఏం పర్వాలేదు, కంగారు పడకో, ఏ నూనె రాసాయి. దాన్ని అలా ప్లేట్లో తీసుకుని గుండ్రంగా ముద్దగించుట్టుమాయా. ముద్ద ఎలా గుండ్రంగా ఉండాలంటే నీ తలకి ఎలా గుండ్రంగా ఉండాలి. ఇంటికి మధ్యలో చిన్నట్టు గొయ్యి పెట్టు, ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు ఆ నాటు కోడి కర్రీని ఆ రాగి సంగటి మీద అలా వేసుకో. అది చూడడానికి అది ఇలా రెడీ అయిపోయింది మాయా. ఇంకా టేస్ట్ చూసి చెప్దాం. రాగి సంగటిని కొంచెం గ్రేవీలో తీసుకుని కలుపుకు తింటే ఉందమాయా సితక్కుటైన మా టేస్ట్ మాత్రం. మేము ఉండేవని కాదు కానీ నిజంగా చాలా బాగుంది మాయా. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది కదా మాయా. ఇక మనం అసలైన రివ్యూ తీసుకోలేదు, ఎందుకంటే వండింది ఏడు కోసం కదా. వీడి పైనుంచి అలా నిమ్మకాయ పిండిని ఒక ముక్క తీసుకుని కొంచెం రాగి సంగటి తీసుకుని అలా నోటిలో పెట్టుకు తింటే ఉందంట. అబ్బా అచ్చం రాగి సంగటి తిన్నట్టు ఉందంటాడు. దైత్యులు వండింది రాగి సంగటి అయినప్పుడు రాగి సంగటి లాగా ఉంటే మీ మామ సంగటి లాగా ఉంటుందంటారా దైత్యులు. మా నువ్వైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమాయా.